కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచుకలపేట మండలం కొండపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 30 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కునే అటవీ అధికారుల ప్రయత్నాన్ని పోడు రైతులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ గత 2 రోజులుగా పోడు భూముల్లో దీక్ష చేపట్టగా దీక్షను భగ్నం చేసేందుకు గాను పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పోడు రైతుల మధ్య వివాదం చెలరేగి తోపులాట చోటు చేసుకుంది. పోడు రైతులకు సంఘీభావంగా ఇవాళ పోడు రైతుల పోరాట దీక్షకు కూర్చున్న 2 రోజులుగా పోరాట దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు ఇవాళ దీక్షను భగ్నం చేయడానికి అర్ధరాత్రి పూట దౌర్జన్యకరంగా వచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఇంజూర్ చేసి ఇవాళ తీసుకురావడం చాలా దారుణమైన విషయం. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాల్సిన నిరసనని మేము గాంధీ మార్గంలో చేస్తూ ఉంటే మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులతోటి వాళ్ళని కొట్టించి అసాల్ట్ చేసి ఇవాళ మమ్మల్ని ఒక పశువుల్లాగా ఈ బొలెరో వ్యాన్ లో చూడండి, ఈ బొలెరో వ్యాన్ లో తీసుకొని పశువుల్లాగా తీసుకొని వెళ్తున్నారు. తప్పకుండా కేసీఆర్ దీనికి మూల్యం చెల్లించాలి. మేము 2 సంవత్సరాలు మీ కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉన్నది. పోలీసులు ఏమనుకుంటానంటే మేము ఏం చేసినా అర్థం అనుకుంటాడు. ఈ సిపి సత్యనారాయణ ఆదేశాలతోటే వీళ్ళు ఇట్లా రెచ్చిపోతారు. మేము అన్ని గమనిస్తాం. 2 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి వడ్డీతో పాటు వసూలు చేస్తాం. మిమ్మల్ని పరిగీసి ప్రజా కోర్టులో నిలబెట్టి మిమ్మల్ని శిక్షించే రోజు కూడా త్వరలో వస్తుంది. తప్పకుండా మేము ఇవాళ నేను శపథం చేస్తాను, కేసీఆర్ ను ఓడగొట్టడానికి నాలాంటి యువకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రోగ్రెసివ్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక్కటైతాం. రాబోయే రోజుల్లోనే కేసీఆర్ కు పిండం పెట్టే రోజు కూడా దగ్గరలోనే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుసుకుంటున్నా.